హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, అరుణ్ విజయ్ న్యూ ఫిలిం పనంగన్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ అయితే చూడ్డానికి బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీకి డైరెక్టర్ బాలా, మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందిస్తున్నారు. సో ఇందులో ఫీమేల్ లీడర్లో రోషిని ప్రకాష్, అలానే సముద్రకాని గారు, అలానే మిస్కిన్ కూడా ఇందులో యాక్ట్ చేశారు. నెంబర్ 2, లక్కీ భాస్కర్ స్టారింగ్ దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి. ఈ మూవీకి డైరెక్టర్ సార్ మూవీ తీసిన వెంకీ అట్లూరి. మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందిస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. మనకి 2024 ఇయర్లో ఈ మూవీ థియేటర్స్ అయితే వస్తుంది. నెంబర్ 3, చియాన్ విక్రమ్ నుంచి వస్తున్న ఫిలిం కర్ణ. ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసి ఎన్నో ఇయర్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఒక స్మాల్ టీజర్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా అంతగా ఏం బాగాలేదు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నది పిఎస్ విమల్. నెంబర్ 4, జేమ్ రవి అండ్ నయనతార లీడ్లో వస్తున్న సైకో క్రైమ్ డ్రామా ఫిలిం 21. ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు వర్షన్ టైటిల్ అయితే రివీల్ చేశారు. తెలుగు వర్షన్ టైటిల్ గాడ్. మనకి ఆఫీషియల్ ట్రయల్ అయితే రిలీజ్ చేశారు తెలుగు వర్షన్కి సంబంధించి. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 5, యాక్టర్ సందీప్ కిషన్ గారి నుంచి ఊరు పేరు భైరవకొన ఫిలిం అయితే రావాల్సి అయితే ఉంది. ఒకసారి డేట్ రివీల్ చేసి కూడా మూవీని రిలీజ్ చేయలేదు. సమ్ రీజన్స్ వల్ల మూవీ అనేది డిలే అయితే అవుతుంది. సో సందీప్ కిషన్ గారి నుంచి మరొక న్యూ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే కాబోతుంది. ఈ మూవీకి డైరెక్టర్ సివి కుమార్, తమిళ్ డైరెక్టర్. సో ఇతను ఆల్రెడీ సందీప్ కిషన్ గారితో ఒక ఫిల్మ్ అయితే తీస్తున్నారు. అదే మాయవన్. అదొక మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వచ్చింది. సో ఇది సెకండ్ కాంబోగా ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది త్వరలోనే బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 6, పుష్ప 2. ఈ మూవీకి సంబంధించి న్యూ షెడ్యూల్ అనేది టుమారో స్టార్ట్ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇందులో అల్లు అర్జున్ గారికి సంబంధించి పోర్షన్ ఓవరాల్ షూటింగ్ వచ్చేసి అప్కమింగ్ జనవరి కల్లా ఫినిష్ చేయాలని చెప్పేసి షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 8, షారుఖ్ ఖాన్ గారి ఫిలిం జవాన్. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ అయ్యి 18 డేస్ అయితే అవుతుంది. ఎస్టర్డేతో ఈ మూవీకి 1000 CR అయితే రావడం జరిగింది. సో ఈ మూవీ కూడా 1000 CR క్లబ్లో జాయిన్ అయితే అయింది. ఇంకా మూవీ అనేది థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అయితే అవుతుంది. సో చూద్దాం ఇంకా ఫైనల్ లోపల ఎంత రావచ్చు. నెంబర్ 9, అమెజాన్ ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ సిరీస్ ముంబై డైరీస్. ఈ సిరీస్కి సీజన్ 2 పోస్టర్ అయితే రివీల్ చేశారు. కమ్మింగ్ సూన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి త్వరలోనే ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 10, యష్ రాజ్ ఫిలిమ్స్ లాంచ్ వస్తున్న టైగర్ ఫ్రాంచైజ్ ఫిలిం టైగర్ 3 స్టారింగ్ సల్మాన్ ఖాన్ అండ్ కత్రినా కైఫ్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ఆఫీషియల్ టీజర్ వచ్చేసి సెప్టెంబర్ 27కి రిలీజ్ చేయబోతున్నారు. వెయిట్ చేయండి, మనకి తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 11, రాకింగ్ స్టార్ యష్ 19th ఫిలిం. మనం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్ అనేది ఫైనల్గా రాబోతుంది. యష్ 19th ఫిలిం గురించి మనకి అక్టోబర్ మంత్లో అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 12, రామ్ చరణ్ గారి ఫిలిం గేమ్ చేంజర్. ఈ సెప్టెంబర్ మంత్లో ఈ మూవీకి సంబంధించి సరిగ్గా షూటింగ్ అనేది జరగలేదు. లైక్ సెప్టెంబర్ 2nd వీక్లో వచ్చేసి ఒక న్యూ షెడ్యూల్ అనేది ప్లాన్ చేశారు. సమ్ రీజన్స్ వల్ల అది పోస్ట్పోన్ అయితే అయింది. సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మళ్ళీ ప్లాన్ చేశారు. అది కూడా ఇప్పుడైతే జరగట్లేదు. ఆ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయితే అయింది. ఏమవుతుందో ఏమో కానీ ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అనేది లేట్ అయితే అవుతుంది. ఈ మంత్లో అసలు షెడ్యూల్స్ అనేవి జరగలేదు. ఇంకా న్యూ షెడ్యూల్ అనేది అక్టోబర్ మంత్ నుంచి బిగిన్ అయితే చేయబోతున్నారు. లైక్ అక్టోబర్ 2nd వీక్లో న్యూ షెడ్యూల్ అనేది ప్లాన్ చేశారు. నెంబర్ 13, స్కంద మూవీ నుంచి మరొక న్యూ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. టుడే 6 PM ట్రైలర్ లాంచ్ అనేది జరుగుతుంది. నెంబర్ 14, యాక్టర్ శివకార్తికేయన్, డైరెక్టర్ AR మురుగదాస్. సో ఇలా కాంబో గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కొన్ని ఆఫీషియల్ పిక్స్ అనేవి రివీల్ చేశారు. సో ఇలా కాంబోకి సంబంధించి ఫ్రెండ్స్, మనకి ఈ కాంబో 2024 ఇయర్లో షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అలానే ఫీమేల్ లీడ్లో వచ్చేసి ఇందులో ఉర్నాల్ ఠాగూర్ని తీసుకోబోతున్నారు. నెంబర్ 15, అజిత్ కుమార్ గారి న్యూ ఫిలిం విడా ముయార్చి. ఈ మూవీ నుంచి షూటింగ్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ వీక్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. ఫస్ట్ షెడ్యూల్ అనేది జరగబోతుంది. నెంబర్ 16, 2022 ఇయర్లో వచ్చిన సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం స్మైల్. మూవీ అయితే సూపర్ హిట్. దీనికి
సీక్వెల్ పార్ట్ అనేది మన ముందు తీసుకుని వస్తున్నారు. స్మైల్ 2 థియేటర్స్లో మూవీని 2024 ఇయర్ అక్టోబర్ 18కి కన్ఫర్మ్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మీరు కానీ ఇంకా స్మైల్ 1ని కానీ చూడకపోయి ఉంటే హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే మీరు స్టార్ట్ చేయవచ్చు. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. నెంబర్ 17 ఈ సెప్టెంబర్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిలిం ది ఈక్వలైజర్ 3 మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. థియేటర్స్లో మూవీ వచ్చి హిట్ అయితే అయింది. దీనికి వచ్చిన ప్రీవియస్ పార్ట్స్ కూడా హిట్. మీరు కానీ ఈ పార్ట్స్ని కానీ చూడకపోయి ఉంటే నేను రికమెండ్ చేస్తున్నాను చూడమని. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో 2 పార్ట్స్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఈ థర్డ్ పార్ట్ వివోడి అనేది రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 3 నుంచి మనకి వివోడి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 18 అజయ్ భూపతి నుంచి వస్తున్న న్యూ ఫిలిం మంగళవారం స్టారింగ్ పాయల్ రాజ్పూత్. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చేసి టుమారో మార్నింగ్ 10:30 AM రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 19 దేవరా మూవీ నుంచి మరొక న్యూస్ షెడ్యూల్ అనేది జరగబోతుంది. దిస్ వీక్ స్టార్ట్ చేయబోతున్నారు. షూటింగ్లో వచ్చేసి ఎన్టీఆర్ గారు అలానే సైఫ్ అలీ ఖాన్ అయితే జాయిన్ కాబోతున్నారు. సో ఈ షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ మంత్ ఒక న్యూస్ షెడ్యూల్ అయితే ఉంది. సో ఆ షెడ్యూల్లో వచ్చేసి యాక్ట్రెస్ జాన్వీ కపూర్ అయితే జాయిన్ కాబోతుంది. నెంబర్ 20 నవీన్ చంద్ర అండ్ స్వాతి లీడ్లో వస్తున్న ఫిలిం మంత్ ఆఫ్ మధు. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రయల్ వచ్చేసి సెప్టెంబర్ 26కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 21 బ్లాక్ బస్టర్ సీతారామ మూవీ తీసిన డైరెక్టర్ హను రాఘవపూడి. ఇతను ప్రభాస్ గారితో ఒక ఫిలిం తీస్తున్నారని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడైతే దీని గురించి ఒక బజ్ అయితే వైరల్ అయితే అవుతుంది. అదేంటంటే ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి శ్రీలీలని తీసుకోబోతున్నారంట. ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ బజ్ అనేది ట్రూ అయితే కాదు. నెంబర్ 22 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి నుంచి వస్తున్న ఫిలిం సలార్ స్టారింగ్ ప్రభాస్ అండ్ శృతి హాసన్. ఫ్రెండ్స్ మనకి ఆఫీషియల్గా ప్రొడక్షన్ వారు నోట్ రివీల్ చేసినప్పుడు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది లేట్ అవుతుంది కారణంగా మూవీని పోస్ట్ పాన్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేశారు. అలానే న్యూ రిలీజ్ డేట్ అనేది త్వరలో రివీల్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఫ్రెండ్స్ మూవీకి సంబంధించి ఎస్టర్డే వచ్చేసి న్యూ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయితే అయింది. అది క్లైమాక్స్కి సంబంధించి. సో క్లైమాక్స్కి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారంట. ఇక్కడ ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే డైరెక్టర్ గారు క్లైమాక్స్కి సాటిస్ఫై కాకపోవడం వల్ల మళ్ళీ రీషూట్ అనేది క్లైమాక్స్ సంబంధించిన సీన్స్ అనేవి తీస్తున్నారు అని చెప్పేసి న్యూస్ వస్తుంది. బట్ ఇది ఎంత మాత్రం ట్రూ అనేది తెలీదు. బట్ ఇక్కడ మూవీ షూటింగ్ అనేది లేట్ అయిన కారణంగా మూవీని పోస్ట్ పాన్ చేశారు అని నేను అనుకుంటున్నాను. సో ఏది ఏమైనా మనకి సలార్ మూవీ అనేది పోస్ట్ పాన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వరకు ఈ మూవీని మనం చూడడానికి వెయిట్ చేయాల్సిందే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye-bye. No more waiting for the gun to fire.